ఈ వీడియోలో ఎత్తులు మరియు దూరాలకు సంబంధించిన సమస్యలలో రెండు లంబకోణ త్రిభుజాలు ఉంటే ఎలా సాధించాలో నేర్చుకుందాం. ఉదాహరణకు మొదటి ప్రశ్న, ఒక టవర్ అడుగు భాగం నుండి భవనం పైభాగం 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. భవనం అడుగు భాగం నుండి టవర్ పైభాగం 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. టవర్ ఎత్తు 30 మీటర్లు అయిన భవనం ఎత్తు కనుగొనుము. ఇది మనకివ్వబడిన ప్రశ్న. ఈ ప్రశ్నలో ఇచ్చిన దాన్ని పటం రూపంలో గీద్దాము. అప్పుడు దీన్ని సాధించడం సులభం అవుతుంది. ఇది టవర్ ఏబి మరియు ఇది భవనము సిడి. టవర్ యొక్క ఎత్తు 30 మీటర్స్ మరియు భవనం యొక్క ఎత్తు మనకు తెలియదు. దీన్నే కనుక్కోవాలి. దాన్ని హెచ్ అని అనుకున్నాను. ఈ టవర్కి మరియు భవనానికి గల దూరం ఇవ్వలేదు కనుక దాన్ని డి అనుకున్నాను. టవర్ అడుగు భాగం నుండి భవనం పైభాగం 30 డిగ్రీస్ ఊర్ధ్వకోణం చేస్తోంది కదా, కాబట్టి దాన్ని ఇక్కడ రాశాను. అలాగే భవనం అడుగు భాగం నుండి టవర్ పైభాగం 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తోందని ఇచ్చారు. దాన్ని కూడా ఇక్కడ రాశాను. ఈ పటాన్ని గమనిస్తే ఏబిడి మరియు సిడిబి రెండు లంబకోణ త్రిభుజాలు. అలాగే బిడి అనేది ఈ రెండు త్రిభుజాల యొక్క కామన్ సైడ్ కదా. త్రిభుజం సిడిబిలో ఒక కోణం మరియు ఒక భుజం యొక్క కొలత తెలిస్తే మిగిలిన రెండు భుజాల కొలతలను కనుక్కోగలము. కానీ మనకి ఒక భుజం యొక్క కొలత కూడా తెలియదు. కావున బీడీ యొక్క కొలతని ట్రయాంగిల్ ఏబిడి నుండి కనుక్కుంటే ట్రయాంగిల్ సిడిబిలోని మిగిలిన భుజాలను కనుక్కోగలుగుతాము. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిడిని గమనిద్దాం. 60 డిగ్రీల కోణానికి బీడి ఆసన్న భుజం. అలాగే ఏబి ఎదుటి భుజం. ఏ త్రికోణమితి నిష్పత్తి ఈ రెండిటి యొక్క సంబంధాన్ని సూచిస్తుంది? అది టాన్ కదా. కావున ఈ యాంగిల్కి టాన్ని తీసుకుందాం. టాన్ ఆఫ్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఏబి డివైడెడ్ బై ఆసన్న భుజం బిడి. ఏబి యొక్క కొలత 30 మీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు కదా. డివైడెడ్ బై బిడిని మనం డి అనుకున్నాం కాబట్టి డి అని రాస్తున్నాను. సరే, tan 60 విలువ మనకి తెలుసు కదా, అది √3. కావున √3 ఈజ్ ఈక్వల్ టు 30/d అని వచ్చింది. దీని నుండి d ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై √3 మీటర్లు అని రాయొచ్చు కదా. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని √3తో గుణిద్దాం. 30 ఇంటూ √3 డివైడెడ్ బై √3 ఇంటూ √3. ఇప్పుడు మనకి √3 ఇంటూ √3 విలువ 3 కనుక 30/3 ఇంటూ √3 వచ్చింది. 3 10s 30. కాబట్టి మనకి 10√3 మీటర్స్ అని వచ్చింది. అంటే టవర్కి మరియు భవనానికి గల దూరం D ఈజ్ ఈక్వల్ టు 10√3 మీటర్లు అన్నమాట.
ఇప్పుడు ట్రయాంగిల్ సిడిబిని గమనించండి. దీనిలో మనకి ఒక కోణం తెలుసు, అది 30 డిగ్రీస్ అని. అలాగే డి యొక్క విలువ 10√3 అని కూడా మనకి తెలుసు. కావున సిడి విలువ కనుక్కోవడం చాలా తేలికవుతుంది. యాంగిల్ 30 డిగ్రీస్కి సిడి ఎదుటి భుజం, అలాగే బీడి ఆసన్న భుజం. కావున ఇక్కడ కూడా మనం tan తీసుకోవాల్సి ఉంటుంది. tan ఆఫ్ 30 డిగ్రీస్. ఇది ఏ ట్రయాంగిల్కి రాస్తున్నాను? ట్రయాంగిల్ సిడిబికి రాస్తున్నాను. tan ఆఫ్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం సిడి డివైడెడ్ బై ఆసన్న భుజం బీడి. సిడి యొక్క విలువ మనకి తెలియదు, దాన్నే కనుక్కోవాలి. అది మనం హెచ్ అనుకున్నాం కదా, కాబట్టి హెచ్ రాస్తున్నాను. హెచ్ డివైడెడ్ బై బీడి యొక్క కొలత 10√3. కావున 10√3 రాశాను. tan 30 డిగ్రీస్ విలువ ఎంత? tan 30 డిగ్రీస్ విలువ 1/√3. కనుక 1/√3 ఈజ్ ఈక్వల్ టు h/10√3 అని వచ్చింది. ఇరువైపులా √3 క్యాన్సిల్ అయితే h/10 ఈజ్ ఈక్వల్ టు 1 మిగిలింది. అంటే h ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్లు అని వచ్చింది. అంటే భవనం ఎత్తు 10 మీటర్స్ అన్నమాట. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.